బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ మానస హిల్స్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బుద్వేల్ ప్రభుత్వ భూములు అమ్మొద్దంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం పేదల భూములు లాక్కొని వేలం వేస్తుందని ఫైర్ అయ్యారు. ధర్నాకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ మానస హిల్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుద్వేల్ ప్రభుత్వ భూములు అమ్మొద్దంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం పేదల భూములు లాక్కొని వేలం వేస్తుందని ఫైర్ అయ్యారు. ధర్నాకు వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పలువురు బీజేపీ శ్రేణులను పోలీసులు అరెస్టులు చేశారు. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఈరోజు వేలాది కోట్లు లక్షలాది కోట్లు వెచ్చించి ఈరోజు కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలని వాళ్ళని కూడా కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే మొన్న కోకపేటలో జరిగినటువంటి భూవేలం కానీ ఈరోజు బుద్వేల్లో జరిగినటువంటి భూవేలం కానీ ఈ విధంగా భూములు అమ్ముకుంటూ పోయేటటువంటి అధికారం సర్కారుకి ఎవరిచ్చారు? ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఆస్తి. ఇది గత ప్రభుత్వాలు దళితులకు వాళ్ళ జీవనోపాధి కోసం ఇచ్చినటువంటి భూములను ఈరోజు వాళ్ళను భ్రమలో పెట్టి వాళ్ళకి ఆశలు పెట్టి నీకు ఈ భూమి ఉంటే నీకేం రాదు, నీకు 100 గజాలు ఇస్తాం, 200 గజాలు ఇస్తాం, 500 గజాలు ఇస్తామని చెప్పి వాళ్ళని ప్రలోభ పెట్టి ఈరోజు భయపెట్టి వాళ్ళ దగ్గర ఈ భూములు గుంజుకొని ఈరోజు కోట్లాది రూపాయలకు ఈ భూములు అమ్ముకుంటున్నటువంటి ప్రభుత్వం దౌర్భాగ్య పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు తమ అప్పులు తీర్చుకోవడానికి తమ ఏవైతే టెండర్లు ఉన్నాయో టెండర్లు లేచి డబ్బులు సంపాదించుకోవడానికి ఈ రంగారెడ్డి జిల్లాను ఒక ఆయుధంగా వాడుకుంటా ఉన్నారు. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ఈరోజు వేలాది కోట్లు లక్షలాది కోట్లు వెచ్చించి ఈరోజు కొంటున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆలోచించాలని వాళ్ళని కూడా కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏదైతే